అయితే మధ్యాహ్నం స్లాట్ గొప్ప లేదా సాయంత్రం స్లాట్ గొప్ప తెలుసుకోవాలంటే సెగ్మెంట్స్ ప్లాన్ చేశాను నేను. ఓకేనా? వెనకాల LED లో ఒక ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో ఏ సినిమాకి సంబంధించింది ఉంది కరెక్ట్ గా ఆ డైలాగ్ గెస్ చేసి ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళకి 1 పాయింట్, ఎవరు గెస్ చేయలేకపోతారో వాళ్ళకి పనిష్మెంట్. ఓకేనా మ్యామ్? డన్. సూపర్. రెడీ? సో క్యాన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ప్లీజ్? లెమన్ షార్ట్స్ అండ్ కాకరకాయ షార్ట్స్. రష్మి వేరే షార్ట్స్ ఇవ్వచ్చు కదా. అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. యాక్టివ్ గా ఉండండి. మీ చేతిలో ఉన్న ప్రాప్స్ ని కరెక్ట్ గా సరైన టైంలో ఊది ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి. ఓకేనా? రెడీ? So can we have the picture on the LED please? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. కూర్చో కూర్చో. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. సింహం గడ్డం గీసుకుంటది, గీసుకోదు, నేను గీసుకుంటా. అంతే తేడా. జింక ముందు, సింహం ముందు కాదు. సింహం ముందు కాదు. కానీ ఇటువైపు నుంచి ఇద్దరు చెప్పారు కాబట్టి సినిమా పేరు చెప్పలేదు మేడం వాళ్ళు. ఓ, మీకు ఇంకా ఆట మొదలవ్వలేదా? కూర్చోండి. విక్రమ్ గారిది ఫైనల్ చేస్తున్నాము. వద్దు, తరుంది. విక్రమ్ గారు, మీరు తప్పు చెప్పారు కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదు, పొట్ట కొంచెం లోపల కనుకొని చెప్పు డైలాగు. విక్రమ్ గారు, ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి ఓడిని. పనిష్మెంట్ కి రెడీయా విక్రమ్ గారు? విక్కీ విక్కీ విక్కీ, నువ్వు ఏ గ్లాస్ తాగినా 1 kg తగ్గిపోతావు. ఏదన్నా తాగే, నో ప్రాబ్లం, నేను పర్మిషన్ ఇస్తున్నాను. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అర్ధరాత్రి 3ంటికి వీడియో కాల్ చేస్తారా? తాగండి. అర్ధరాత్రి 3 గంటకి మీరు ఎవరికి వీడియో కాల్ చేస్తున్నారు? నాకు ఆ టైంలో ఎవరి మీద మూడొస్తే వాళ్ళకి చేస్తాను. శ్రీ విద్య గారు, ఏంటండి? ఏమోనండి, ఆ టైంలో నేను పడుకుంటాను. నేను ఎవరు చేస్తారో నాకు తెలీదు. తాగండి. ఓకే, చేస్. All right, next picture please. నుకు మేము వదల పని చేస్తుందో లేదో చూసుకుంటున్నాం. అరే సాంబా రాస్కరా. సాంబా రాస్కరా డైలాగా? yes రండి. చిన్న గెస్ట్. నాకు తిక్కు ఉంది, దానికి లెక్కు ఉంది. అది డైలాగ్. ఇప్పుడు మంచి ఎనర్జీ సాంగ్ వస్తే మీ వైపు విన్ అయినట్టు, ఒకవేళ ప్యాథో సాడ్ సాంగ్ వస్తే వీళ్ళు ఓడిపోయినట్టు. ఓకే సరే, అయితే ఎవరు గెలిచారు? నూకరాజు, మీకు షుగర్ ఉంది కాబట్టి పెద్ద గ్లాస్ బాగుంటుందేమో. నేను అప్పటికే చెప్పా, ఇవన్నీ తప్పన్నా అంటే వినలేదు. నువ్వే డేర్ చేసావు కదా. తాగు. ఇది కరెక్ట్ కాదు. రాజు నిలబడాలి. ఆ గ్లాస్ లో సగం మీకు, సగం ఆయన. మేడం, ఇది ఏమన్నా ఫస్ట్ నైట్? సగం నేను తాగి సగం ఆయనకి ఇవ్వడానికి. రైట్ చెప్పారు కాబట్టి ఇటువైపు నుంచి 1 పాయింట్. ఓకే, ఇటువైపు అయితే బోని అయ్యింది 1 పాయింట్ తో. ఇటువైపు వచ్చి 3 గ్లాసులు. మరి నెక్స్ట్ ఇమేజ్ ఏంటో చూద్దాం. మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. విక్రమ్ గారు రండి. రైట్ అయితే 1 పాయింట్, రాంగ్ అయితే కాకరకాయ జ్యూస్ తాగేసి వెళ్ళాలి. రైట్ ఆన్సర్ కాదా చూద్దాము. నీ గూడు చెదిరింది. ఇది నేను చూడలా. ఆడియో ప్రాబ్లం ఉందాడా? ఇప్పుడు దాకా స్కోర్స్ వచ్చి ఆఫ్టర్నూన్ స్లాట్ 1 పాయింట్, ఈవినింగ్ స్లాట్ 1 పాయింట్. అయితే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వీళ్ళు ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు.
రండి 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 విక్రమ్ గారు ఆ. మీ స్పందన. ఫ్లూట్ ఉంది కానీ సింహం లేదు, జింక లేదు. ఇందాక మొక్కుంది, పీక లేదు, కత్తి లేదు కదా అక్కడ. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. గెలుస్తే 2 పాయింట్స్, లేకపోతే పెద్ద గ్లాస్ కాకరకాయ జ్యూస్. నేను దాని గురించి ఆలోచించను. ఈవినింగ్ స్లాట్ వాళ్ళం పక్కా కాన్ఫిడెంట్ ఉంటాం. దట్టు 6:30 స్లాట్. శతమానం భవతి. ఆల్రైట్, అయితే హ్యాపీ సాంగ్ పాథోస్ సాంగ్ చూద్దాం. నువ్వు ఊరికే ఎగరడం కాదు, మీ టీం వాళ్ళని కొంచెం ప్రోత్సాహం ఇవ్వు. అటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 4 గ్లాసెస్ అంతే. ప్రాపర్టీ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అదే కదా మేము యూజ్ చేస్తున్నాం. వచ్చాడండి మేనేజర్ భలే కనిపెట్టాడు. మీరు రెడీయా? అయితే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. గన్ను చూడాలనుకో, తప్పు లేదు. చూడాలనుకో చచ్చిపోతా. హ్యాపీ సాంగ్ పాథోస్ సాంగ్ చూద్దాము. ఓకే, మరి నెక్స్ట్ పిక్చర్ కోసం రెడీయా బోటి? రెడీ రెడీ. పిక్చర్ ప్లీజ్. కరెంట్ వైర్ కూడా చూడడానికి నాలాగే సన్నగా ఉంటది, కానీ ముట్టుకుంటే షాకే. సన్నగా ఉండేది కరెంట్ వైర్ ఒకటే కాదు, వెదవా. మరి కరెక్టా రాంగా చూద్దాము. రాజు ఒకసారి ఊదు. అది బాగుంది, అలా ఊదుకుంటూ ఉండు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విక్రమ్ గారు కూర్చోండి, వాళ్ళు ఊదీస్తారు. ఇందులో గాలి వస్తుంది. తిన్నామా, పడుకున్నామా, పల్స్ చెక్ చేసుకున్నామా. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎలా మారుతుంది, బ్లడ్ ఫ్లోన్. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే మాత్రం బోత్ టీమ్స్ కి పనిష్మెంట్ ఉంటుంది. కరెక్ట్ అయితే హ్యాపీ సాంగ్ మ్యూజిక్. నరేష్ నువ్వే తాగాలి. నేను తాగను. తాగవా? ఆ. సమయం 3 గంటల 4 నిమిషాలు. నేను తాగుతా. ఓకే, సో ప్రస్తుతానికి స్కోర్స్ వచ్చి ఈవినింగ్ స్లాట్స్ వాళ్ళు 3 పాయింట్స్, ఆఫ్టర్నూన్ స్లాట్ వాళ్ళు 3 పాయింట్స్. అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను ద లాస్ట్ డిసైడింగ్ పాయింట్ పిక్చర్. దీన్ని బట్టి ఎవరు గెలుస్తారో డిసైడ్ అయిపోద్ది. జాగ్రత్తగా చూడండి, కంగారు పడకండి. ఓకేనా? పిక్చర్ ప్లీజ్. వీళ్ళే ఒక్క అడుగు. ఓడిపోతే వీడిపోతే నా అమ్మ మొగలట్టు. కరెక్ట్ అయితే 1 పాయింట్ అండ్ విన్నర్స్ మీరే. ఓకే. ఓడిపోతే మేం గెలిస్తే మా ఆయన ఒక్కడ ఫుల్ క్లాస్ తాగాలి. ఎందుకు అలాంటి కోరికలు ముసం కూర్చో. హ్యాపీ సాంగ్ అయితే కరెక్ట్, సాడ్ సాంగ్ అయితే రాంగ్. 3, 2, 1 మ్యూజిక్.